విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మీ రెడ్డి నమస్కారం. సో మీరు గత వీడియోలో అంటే ఒక్క టాపిక్ని 7 టైప్స్లో నేర్చుకోవచ్చు అని మీరు నేర్చుకోవడం జరిగింది, చక్కగా వివరించడం జరిగింది. అంటే గోల్డెన్ టేబుల్ నెంబర్ 1 అయిపోయింది. ఈరోజు క్లాస్లో మనం గోల్డెన్ టేబుల్ నెంబర్ 2 నేర్చుకోబోతున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో గోల్డెన్ టేబుల్ నెంబర్ 2. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 2 అర్థం కావాలంటే మీరు గోల్డెన్ టేబుల్ నెంబర్ 1 100% మీరు చూడాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. డూ అండ్ డస్. మెయిన్ వర్బ్ వచ్చేసి ఎల్లప్పుడూ మొదటి రూపంలో ఉంటుంది. సో ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఈ టెన్స్లో అసలు వాక్యాలని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో ఏం నేర్చుకున్నారు? ఒక టెన్స్లో వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు. వాక్యం యొక్క నిర్మాణం చైనా వాళ్ళలాగా, అంటే ఒక టెన్స్లో లేదా ఒక స్ట్రక్చర్లో ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా సరే వాక్యాలు ఎలా నిర్మించాలని నేర్చుకున్నారు. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నారు? ఇంతకుముందు ఏమో వాక్య నిర్మాణం నేర్చుకున్నారు, వాల్ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నారు. వాల్ కన్స్ట్రక్షన్, వాల్ చైనా వాల్. ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నారంటే అసలు ఒక వాక్యాన్ని అంటే ఎన్ని రకాలుగా విభజించవచ్చు. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మొత్తం టోటల్గా వాక్యాలని ఎన్ని రకాలుగా నిర్మించవచ్చు. చూడండి, ఏ రూమ్ అయినా సరే, రూమ్ అది క్లాస్ రూమ్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు. రూమ్ అంటేనే వాల్స్ 4, రూమ్ అంటేనే వాల్స్ 4. అలాగే ఇంగ్లీష్లో ప్రతి టాపిక్లో కూడా వాక్యాలని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. రూమ్లో వాల్స్ ఎన్ని ఉంటాయండి? 4. ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. అంటే వాల్స్కు నేమ్స్ ఉన్నాయి. ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. వాల్స్కి గోడలకు పేర్లు ఉన్నాయి కదా, మరి గోడలకే పేర్లు ఉన్నప్పుడు, మేడలకే పేర్లు ఉన్నప్పుడు వాక్యాలకు పేర్లు ఎందుకు ఉండవు? ఈ టెన్స్లో కూడా వాక్యాలకు 4 రకాల పేర్లని నిర్ణయించడం జరిగింది. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ వాక్యాలను ఎలా రాయాలి, నెగిటివ్ వాక్యాలను ఎలా రాయాలో ఒకసారి చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఏ టాపిక్లో అయినా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి. ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. సో మనం ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఏం నేర్చుకోబోతున్నాం? ఈ టెన్స్లో వాక్యాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. చూడండి, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు. పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. చూడండి, ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎల్లప్పుడూ హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడతాయి. సబ్జెక్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఐ, వి, యు, దే, హీ, షీట్. అంటే ఈ 7 పదాలే సబ్జెక్ట్స్ కావు. మీరు దేని గురించి మాట్లాడితే అది సబ్జెక్ట్. సుమన్ టీవీ గురించి మాట్లాడితే సుమన్ టీవీ సబ్జెక్ట్. అసలు ఈ మధ్య అయితే టీవీ అంటే సుమన్ టీవీ అంటున్నారు దేశమంతా. ఎస్, ఇది విశ్వవ్యాప్తం కావాలని ఎందుకు కోరుకుంటున్నానంటే వాళ్ళు పవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి అన్ని ఇంగ్లీషే కాదు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఏ గురువు దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టుని తీసుకుంటున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఐ, వి, యు, దే, హీ, షీట్ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఒక మెయిన్ వర్బ్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అంటే వితౌట్ హెల్పింగ్ వర్బ్ అనమాట. పాజిటివ్ సెంటెన్సెస్, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, వీ టేక్ కాఫీ ఎవ్రీడే, యూ టేక్ కాఫీ ఎవ్రీడే, దే టేక్ కాఫీ ఎవ్రీడే, హీ టేక్స్, షీ టేక్స్. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే ఏంటి? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. వీ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మేము తీసుకుంటాం, అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా. మరి హెల్పింగ్ వర్బ్తో ఎలా? ఇక్కడ ఐ, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయండి. హీ, షీట్ తీసుకున్నప్పుడు డస్ యూజ్ చేయండి. ఐ డూ టేక్ కాఫీ ఎవ్రీడే అనొచ్చు. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అన్నా, ఐ డూ టేక్ కాఫీ ఎవ్రీడే అన్నా నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అని ఆ వాక్యం యొక్క అర్థం. ఇలా పాజిటివ్ వాక్యాల నిర్మాణం జరుగుతుంది. మరి నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి? హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనే పదాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఐ, యు, దే, హీ, షీట్లలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోండి, దానికి నాట్ అనే పదాన్ని జోడించండి. ఇక్కడ ఐ, యు, దే ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, ఐ, యు, దే తర్వాత ఇక్కడ డూ వస్తుంది. నెగిటివ్ సెంటెన్సెస్లో 100% హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. పాజిటివ్ వాక్యాల్లో ఒక ఆప్షన్ ఉంది మనకి, హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాన్ని నిర్మించవచ్చు, హెల్పింగ్ వర్బ్తో నిర్మించవచ్చు. కానీ నెగిటివ్ సెంటెన్స్లో 100% హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతి మొబైల్లో సిమ్ ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో అంటే ముఖ్యంగా ఈ టెన్స్లో నెగిటివ్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిందే. ఏ హెల్పింగ్ వర్బ్ ఉండాలి? డూ లేదా డజే ఉండాలి. మరి డూ ఎప్పుడు వాడాలి, డజ్ ఎప్పుడు వాడాలి?
ఇక్కడ ఐయుదే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ తీసుకోండి, హీ షీట్ వస్తేనేమో డజ్ తీసుకోండి. డూ తీసుకున్నా డజ్ తీసుకున్నా దానికి నాట్ యాడ్ చేయాల్సిందే. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డజ్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. సో ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇక్కడనేమో పాజిటివ్లో ఏం తీసుకున్నాం, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఐ డోంట్, డూ ప్లస్ నాట్ డోంట్ అయింది, ఇక్కడ డోంట్. ఇక్కడ ఐయుదే వచ్చినప్పుడు డోంట్ 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 డోంట్. ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు డజంట్. ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, వీ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకోను. ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే, వీ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మేము తీసుకోము. మరి యూ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మీరు కాఫీ తీసుకోరు. దే డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు కాఫీ తీసుకోరు. ఓకే, హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇక్కడ హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ డజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, నాట్ యాడ్ చేయాలి. డజ్ ప్లస్ నాట్ డజంట్. హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకోడు. షీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదు. ఇదండి నెగిటివ్ వాక్యాల యొక్క నిర్మాణం. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ లేదా డస్ తోటి ప్రారంభించాలి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ డూ లేదా డస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనే సబ్జెక్ట్ ఉంది, మీరు నన్ను అడగాలనుకున్నారు, మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారని మీరు నన్ను అడగాలి అంటే యూ అంటే డూ యూ అనాలి. యూ, దే లేదా ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ డూ యూ చేయండి. హీ, షీ లేదా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. డస్. ఇప్పుడు ముందుగా యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు నన్ను అడగాలి, టీవీ చూసుకుంటేనే నన్ను అడగండి, సార్ మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా అని నన్ను అడగండి. ఎందుకు తీసుకోండి, క్లాస్ అయిపోగానే కాఫీ. ఎస్, మీరు కాఫీ తీసుకుంటారంటే డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే. వారు తీసుకుంటారంటే డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే. అతడు తీసుకుంటాడంటే డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే. ఆమె తీసుకుంటుందంటే డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే. సో డూ యూ టేక్, డూ దే టేక్, డస్ హీ టేక్, డస్ షీ టేక్. ఈ టెన్స్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ డూ లేదా డస్ చేత ప్రారంభించబడతాయి. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఇంట్రాగేటివ్ వస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆల్మోస్ట్ వచ్చినట్లే. సేమ్ డూ డస్లు వాడాలి, కాకపోతే డూ లేదా డస్కు నాట్ అనే పదాన్ని యాడ్ చేయాలి. మనం ఇంతకుముందు ఇక్కడ ఏమన్నాం, డూ యూ టేక్ అన్నాం. సేమ్ సెంటెన్స్ని కింద రాయండి. ఆ డూ లేదా అక్కడ ఉండే డస్కి నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే, ఇక్కడ డోంట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే. చూడండి, ఫస్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మీరు కాఫీ తీసుకోరా అని నన్ను అడగాలి. డూ వస్తుంది, డూకు నాట్ యాడ్ చేయాలి. డోంట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకోరా. వారు తీసుకోరంటే డోంట్ దే టేక్. అతడు తీసుకోడంటే డజంట్ హీ టేక్. ఆమె తీసుకోదంటే డజంట్ షీ టేక్. ఇదండి గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలని ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అవి ఎలా నిర్మించాలో నేర్చుకున్నారు. రూమ్ అంటేనే 4 వాల్స్ కాబట్టి 4 వాల్స్ ఉంటేనే దాన్ని రూమ్ అంటారు. అలాగే ఈ 4 సెంటెన్సెస్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటేనే మీరు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అన్ని రకాల సందర్భాలలో అలవోకగా ఆంగ్లం మాట్లాడతారు. సో ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో అద్భుతమైన క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం ఫ్రమ్ ఆంగ్ల యజ్ఞం అండ్ డియర్ స్టూడెంట్స్.